గాఢమైన అడవిలో శాంతంగా జీవించే ఒక ఏనుగు ఉండేది. అది సాధారణ ఏనుగు కాదు, అది పవిత్రతకు, నిజాయితీకి, శక్తికి ప్రతీక. ఏనుగు, నక్క ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాటలలో ఏనుగు అంటుంది, నాకున్న రంగు నాకు నచ్చలేదు. అప్పుడు ఏనుగు, నాకు తెల్లరంగు వెయ్యండి అని చెప్పింది. అప్పుడు నక్క తన ఫ్రెండ్స్ని తీసుకువచ్చి, మన ఫ్రెండ్ ఏనుగు బాధపడుతుంది, మీరు వచ్చి తెల్లరంగు వెయ్యండి అని చెప్పింది నక్క. అప్పుడు వాళ్ల ఫ్రెండ్స్ అందరూ ఏనుగు దగ్గరికి తెల్లరంగు బకెట్లతో వచ్చి ఏనుగును పూర్తిగా తెల్లగా మార్చేశారు. అప్పుడు హ్యాపీగా అడవిలో తిరుగుతుంది. ఒకరోజు రాజు దగ్గర ఉన్న సైనికులు అడవికి వచ్చారు. ఏనుగు తెల్లగా ఉందని చూసి దాన్ని 5గురు కలిసి తాళ్లతో కట్టేశారు. ఏనుగు పోరాడలేదు, కోపపడలేదు, కేవలం బాధతో చూస్తూ నిలబడింది. తాళ్లలో చిక్కుకొని ఏనుగు చాలా బాధగా ఏడ్చింది. ఆ కన్నీళ్లు కేవలం కన్నీళ్లు కావు. ఆకాశం కూడా కరిగిపోయింది. మంచు మబ్బులు కమ్మాయి. భారీ వర్షం మొదలయ్యింది. వర్షం పడుతుండగా ఏనుగుమీద ఉన్న తెల్లని రంగు క్రమంగా కడిగిపోయింది. అది రంగు కాదు, అది మనుషులు వేసిన మాయ. అప్పుడే సైనికులకు అర్థమయ్యింది, ఇది మేము బంధించింది పవిత్రతను, రంగును కాదు. సైనికుల హృదయాలు కరిగాయి. తాళ్లను వదిలేశారు. రాజు కూడా మౌనంగా చూసి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అడవిలో మిగిలింది ఏనుగు మాత్రమే, స్వేచ్ఛతో. వర్షం ఆగిపోయింది. సూర్యకిరణాలు పడ్డాయి. ఏనుగు సంతోషంగా నిలబడి తొండాన్ని పైకి లేపి గట్టిగా అరిచింది. ఆ అరుపు అర్థం ఇదే: సత్యాన్ని ఎంతకాలం కట్టలేరు, బాధనుంచి ఆశ పుడుతుంది, స్వేచ్ఛే నిజమైన శక్తి. Please subscribe this channel, Sampath Creations. Thank you.